ఈరోజు కూటమి ప్రభుత్వం మీద 1 సంవత్సరమైన సందర్భంగా మేము చాలా సంతోషపడుతున్నాము. ఈ అరాచక ప్రభుత్వం పోయేసి ఈ రోజున జనాలందరూ సంతోషంగా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు, మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ రాష్ట్రాన్ని బాగుపరిచే దాంట్లో ముందడుగు వేస్తూ ఈ అమరావతి కావచ్చు, తర్వాత అలాగే విశాఖపట్నంలో అందరూ మూడు రాజధానులు అనేసి దీన్ని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఒక రాజధాని ఒకటే మేలు అనే ఉద్దేశంతో అమరావతిని ఈరోజు డెవలప్ చేస్తున్నారు. తొందరగా ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేసి ఈ అమరావతిని డెవలప్ చేసిన వచ్చే ఫలాలను ఈ రాష్ట్రం అంతా పంచి ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ను ఏ విధంగా డెవలప్ చేసినాడో ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పరుస్తాడు. అలాగే డిఎస్సి కావచ్చు, ఇది పెన్షన్ ఏ రోజు అనుకున్నారో ఆ రోజు నుంచి పెన్షన్ అలాట్ చేశారు. తొందరగా బస్సు ఆగస్టు 15 నుంచి బస్సు సౌకర్యం, మహిళలకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు. రేషన్ కూడా అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 15 రోజులు పూర్తిగా ఉండాలనేసి రేషన్ కూడా సౌకర్యంగా కల్పిస్తున్నాడు. ఈ రోజుతోటి ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. గత 5 సంవత్సరాలలో వైసీపీ అరాచక పాలనలు విసిగించింది. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. కూటమి ప్రభుత్వం గెలిపించిన తర్వాత ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారో సూపర్ 6 పథకాలు వాటిని అన్నిటినీ అమలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులకు పెన్షన్ విషయం అయితేనేమి, ఉచిత ఇసుక విధానం అయితేనేమి, అలాగే దీపం పథకం కింద ఉచిత గ్యాస్ 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితేనేమి అన్నీ ఇప్పటి వరకు అని అమలు చేస్తున్నారు. మిగతాటి కూడా తొందరలోనే అమలు చేస్తామని మన ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే చెప్పారు. అలాగే మంత్రులు అయితేనేమి, ముఖ్యమంత్రి అయితేనేమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ప్రతి ఒక్కరూ కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో బాగా ప్రయత్నిస్తున్నారు. మన రాష్ట్రానికి కావాల్సిన అనేక సంస్థలు కానీ పెట్టుబడి విషయం కానీ తీవ్రంగా ప్రయత్నిస్తూ మన రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. మనందరం వారందరికీ బాసటగా ఉండాలని కోరుకుంటూ, అలాగే రాజధాని విషయంలో కూడా గత ప్రభుత్వము 3 రాజధానులని చెప్పి 3 ముక్కలాట ఆడింది. ఇప్పుడు దానికి తెరదించుతూ కూటమి ప్రభుత్వము ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో సిఆర్డీఏ కానీ నిధుల సమకూర్చడంలో కానీ అన్నిటినీ కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనే విధానంతో ముందుకు వెళ్తూ